హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మా ఇంట్లో హడావిడి ఈరోజు ఎలా ఉంది ఏంటి అనేది షూట్ చేశాను అనమాట. చూసేద్దాం రండి. సో ఇక్కడైతే పిండి చూసారు కదా, ఇడ్లీ పిండి. బ్రేక్ఫాస్ట్ వేద్దామని చెప్పి ఆ పిండి తీసుకొచ్చాను అనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. చాలాసేపు అవుతుంది బయట పెట్టి. వేరే బౌల్లో తీసుకుని సాల్ట్ వేసి కలిపేసుకుని ఇంకా ఇడ్లీలు అయితే వేసేసుకుంటాను. మొత్తం అంతా సాల్ట్ కలపనండి, కలిపితే పుల్లగా అయిపోతుంది. ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంత క్వాంటిటీ తీసేసుకొని మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. 2-3 డేస్ అయితే తింటాం మేము. ఒకసారి పట్టుకున్నది, ఒకసారి రుబ్బింది. సో ఏ రోజు క్వాంటిటీ ఆ రోజు తీసేసి సాల్ట్ కలిపేసుకొని అప్పటికప్పుడే వేసేసుకుంటాను అనమాట. ఇడ్లీ కలిపి అయితే పెట్టను, సాల్ట్ పులుపు ఎక్కిపోతుందని పిండి. సో తీసేసుకొని వాటర్ కలిపేసుకుంటున్నాను అనమాట, సాల్ట్ వేసేసుకొని. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఉండాలండి కంపల్సరీగా. పిల్లలకి కానీ మాకు కానీ కంపల్సరీగా ఉండాలి. ఇది ఒక ఎక్స్ట్రా పని అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేకపోతే మళ్ళీ కుదరదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడో లంచ్ ఉంటుంది కదా పిల్లగాళ్ళకైనా, స్కూల్లో స్నాక్స్ తిన్నాగానే ఆకలిస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక గ్లాస్ పాలు తాగిపోతే వాళ్ళకి ఏమోలకి వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి ఇంకా కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అలవాటు. అలానే ఇంకా మా పిల్లలకు కూడా అలానే అలవాటు అయింది, మాకు అలవాటు అయినట్టే. సో ఇక్కడ ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసాను. ఇడ్లీ పాత్ర మార్చాలండి, అసలు చాలా ఏళ్ళు అయిపోతుంది. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. కొన్ని చూస్తున్నాను కానీ ఆన్లైన్లో అయితే నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అయితే భయం వేస్తుంది మళ్ళీ ఆర్డర్ పెట్టడానికి. బాగా అలవాటు అయింది కదా ఆన్లైన్లో మనకి అన్నీ ఆర్డర్ చేసుకోవడం. ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటా, మళ్ళీ వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్స్ అలానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నాకు డూప్లికేట్ వచ్చాయన్నమాట. అస్సలు బాగాలేదు అవి మళ్ళీ చేంజ్ చేయాలి ఇప్పుడు. సో స్టీల్వి వస్తున్నాయని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి పెద్ద తప్పు చేసామనిపించింది. ఎందుకంటే అస్సలు బాగాలేవు. అన్నం మాడిపోతుంది వండుతుంటే, లేదంటే పొంగిపోతుంది అనమాట. సో అందుకనే ఇక్కడైతే ఇంకా ఇడ్లీ వేసేసి పెట్టేసుకున్నాను, అది అవుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ ఏంటంటే చట్నీ ప్రిపేర్ చేయాలి. ఇంకా చట్నీ అయితే చేయలేదు, దానికోసమనే పచ్చిమిర్చి తొడలు తీసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి మ్యాక్సిమమ్ పెడితే ఫ్రిడ్జ్లో పెడతాను ఎక్కువ, లేదంటే బయటే ఉంచుతాను. అంటే అవి ఉన్న తీరుని బట్టి అనమాట. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, పాడవకుండా మంచిగా ఉంటాయని. ఒకవేళ వడిలిపోయినట్టు ఉన్నాయనుకోండి, ఎందుకు వడిలిపోయినట్టున్నాయి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఇంకా కుళ్ళిపోతున్నాయి అనమాట, బాగుండట్లేదు. ఓ అందుకని చెప్పి ఇంకా అయితే పల్లీలు అయితే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసేసి పల్లీలు వేసేసుకుని వేయించుకుంటున్నాను. ఇంకైతే స్టవ్ మార్చానండి, స్టవ్ మార్చాను కదా, గిన్నెలు మార్చాను. ఇడ్లీ పాత్ర అటు పెట్టి పల్లీలు ఇటు పెట్టాను అనమాట. చూడండి, పల్లీల్లోకి అల్లం ముక్క వేసాను, జీలకర్ర వేసాను. అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను వేస్తూ ఉంటే మా చిన్నోడు నేనేస్తా అని చెప్పి వచ్చాడనమాట. సరే వెయ్యి అని చెప్పి వాడితో వేయించాను. ఇడ్లీ పాత్ర అటు పెట్టాను అనమాట. అంటే ఇటు పొయ్యి నేను ఏం చేస్తున్నది అవతల కనిపించదు కదా ఫ్రెండ్స్ మరి మనకి. సో అందుకని చెప్పి ఇడ్లీ పాత్ర అటు పెట్టి కడాయి ఇటు పెట్టాను అనమాట. పల్లీలు అయితే వేయించేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం అండి, వంకాయ కర్రీ ఈరోజు అంటే ఇది నిన్నటి బ్లాగ్ అండి. వంకాయ కర్రీ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకున్నాము, ప్రెషర్ కుక్కర్లోనే వండుతాం రైస్ అయితే మేము. ఆయిల్ క్యాన్ మీద కొంచెం ఆయిల్ ఏమైనా కనపడితే కనుక నాకు చిరాకేస్తుందండి, అందుకే తుడిచేసుకుంటే అప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాను. అవి వీక్లీ వన్స్ తోముతూనే ఉంటాను. మనం ఎంత తుడిచినా జిడ్డు చేతులతో అంటుకుంటాం కాబట్టి అవి మళ్ళీ జిడ్డు అయిపోతూనే ఉంటాయి. ఇంకా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా తోముతాం అనమాట. ఇంకైతే వంకాయ కర్రీ కోసం కడాయి పెట్టాను కదా, కడాయి హీట్ అయిపోయింది, ఆయిల్ పోసేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ అండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాను. నేను ఏ కూరైనా నేనైతే వండితే కనుక ఎండుమిర్చి కంపల్సరీగా వేస్తాను, మ్యాక్సిమం మర్చిపోను. ఎందుకు ఎండుమిర్చి వేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అనమాట, టేస్ట్. నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎండుమిర్చి వేసాను. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది. సో ఉల్లిగడ్డ వేగిపోయినాయి. వంకాయ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. వంకాయ కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోకూడదండి నీళ్ళల్లో. ఇటు తాలింపు వేగుతూ ఉంటే మనం కట్ చేసుకుంటూ తాలింపు వేసేసుకోవచ్చు. ఎందుకంటే అవి కండ్ర ఎక్కుతాయి అంటారు, అంటే చేదు ఎక్కుతాయి అంటారు కదా, అంటే మా సైడ్ అట్లా అంటారు, కండ్ర ఎక్కుతాయని. మళ్ళీ ఏదో కొత్త వర్డ్ అనుకోకండి, చేదు ఎక్కుతాయి అన్నమాట. సో అందుకని అవి వేసుకున్న తర్వాత సాల్ట్ అలాగే పసుపు ఇవి రెండు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని
కొద్దిసేపు మగ్గనివ్వాలి. త్వరగానే అయిపోతుందండి వంకాయ, త్వరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. దొండకాయలాగా లేకపోతే చిక్కుడుకాయలాగా ఎక్కువ టైం పట్టదు, త్వరగానే మగ్గిపోతుంది. కొంచెం త్వరగా మగ్గుతుందని నేను అంతా కలయబెట్టేసి ప్లేట్ వేసేసాను అనమాట. యాక్చువల్గా అయితే కూరలాగా చేయట్లేదు, కొంచెం పొడి పొడిగా కర్రీలాగా ఇగురులాగా చేస్తున్నాను అనమాట. టమాటాలు కూడా వేయలేదు, అందుకనే పెట్టి ఒక 5 minutes అయింది. మళ్ళీ అడుగంటుతుందేమో అంటే మాడుతుందేమో అని చెప్పి మళ్ళీ తిప్పుతున్నాను. ఇంకిటేమో పల్లీలు వేయించుకున్నాను కదా, పల్లీలు అవైతే మిక్సీ పడదామని చెప్పి ఇంకా మిక్సీలో వేసుకున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కాల్ చేశారు, అదే సౌండ్ వచ్చింది మీకు. సో ఇక్కడ మళ్ళీ ఇక స్టవ్ చేంజ్ చేసేసుకున్నానండి. పల్లీలు అయితే మిక్సీ పట్టేశాను, అదైతే చూపించలేదు, కానీ ఇంకా కూర అది అటు పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇటు తాలింపు పెడదామని చెప్పి ఇటు పెట్టాను కడాయి. తాలింపు వేసింది అయితే చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడూ చూసేదే కదా, అందుకని ఇంకా అదేం చూపించలేదు. ఆయిల్ వేసేంతవరకు చూపించాను. సో అటైతే కూర మగ్గిపోతుంది. ఇక పల్లి చట్నీ అయితే తాలింపు వేసేసాను. ఇంక ఇటు ఏంటంటే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసాను. మా చిన్నాడు ఏంటంటే దోసపిండి ఉంది, దోసపిండి ఉంటే కనుక వాడు ఏమంటారు దీన్ని, దిబ్బ రొట్టె అంటారు కదా, మా సైడ్ అయితే దిబ్బ రొట్టె అంటారు ఫ్రెండ్స్, ఇటు ఏమంటారో నాకు తెలీదు. పొంగడం అంటారు, దిబ్బ రొట్టె అంటారు. మందంగా వేసుకుంటాం, దోశ కడాయిలో వేసుకుంటాము, తవ్వాలో కాదనమాట. సో దాన్ని పొంగడము దిబ్బ రొట్టె అంటారు. అది తింటాడనమాట, బాగా క్రిస్పీగా వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. సో అదే వేస్తున్నాను, అంటే ఎక్కువ పిండితో వేసుకుంటారు కాబట్టి దిబ్బ రొట్టె పొంగడం అని అంటారు. సో అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇటు సైడ్ అయితే కూర అవుతుంది, ఇంకా కారం అయితే వేయలేదు, అవుతుందన్నమాట. సో ఆయిల్ వేసేసి కడాయి పెట్టేసి, కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసేసి, ఆ తర్వాత దోసపిండి వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట దిబ్బ రొట్టెకి, అప్పుడు మంచిగా పొంగుతుంది పైకి. ఇంకటైతే కూర కలుపుకుంటున్నాను, మాడిపోకుండా అడుగంటకుండా ఉండాలని చెప్పి. ఇంకా కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం వేస్తాను. ఇటేమో దిబ్బ రొట్టె అవుతూ ఉందన్నమాట. కొంచెం మంట ఎక్కువగానే పెట్టుకోవాలండి, ఎందుకంటే త్వరగా కాలుతుంది. ఎందుకంటే మందంగా వేస్తాం కదా, స్లిమ్లో పెట్టుకుంటే కనుక లోపల కాలదు. కొంచెం మంట కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్లేము అంతా మంచిగా కాలుతుంది అన్నమాట లోపల కూడా. సో ఆల్రెడీ తిప్పేసాను నేను దాన్ని, అయిపోయిందని చెప్పి ఒకవైపు 2 sides అయిపోయింది, కానీ ఇంకెందుకు ఇంకొంచెం కాలితే బాగుంటుంది అనిపించింది నాకు. సో మళ్ళీ పెట్టేసి ప్లేట్ వేసాను అనమాట. ఇంక ఇక్కడ వంకాయ కర్రీలోకి అయితే నేను కారం డైరెక్ట్గా వేయట్లేదు, ఇక్కడ వెల్లుల్లి కారం 2 కలిపి దంచుకున్నాను అనమాట. అలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, డైరెక్ట్గా కారం అలా వేసేదానికన్నా. నేను అందుకే తాలింపులో కూడా నేను ఒకటే వెల్లుల్లిపాయ వేసాను, మీరు గమనించుంటే కనుక. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ కారంతో పాటు వేయాలి కదా అని చెప్పి ఒకటే వేసాను, లేదంటే నేను 5-6 వేస్తాను కంపల్సరీగా తాలింపులో. సో ఇక్కడైతే వెల్లుల్లి అలాగే కారం 2 కలిపి దంచుకున్నాను. కారం వేసిన తర్వాత అలా వచ్చింది, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసానండి. పొంగడం అయితే అయిపోయింది, పొంగడం వేసేసాను. మా చిన్నోడికి రెడీగా ఉన్నాడు తినడానికి. మా పెద్దోడేమో ఇంకా ఇడ్లీ తినేస్తున్నాడు, అయిపోయింది కూడా తినేయడం వాడికి. ఇది కొనజ్జి తిరిగి 100 అయిపోయింది. కూర కూడా అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. కూర ఇప్పుడే అయింది, కడుతున్నాయి. కూర అయితే అయిపోయింది, ఇంకా క్యారేజ్ బాక్సెస్ కూడా కడదామని చెప్పి అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇంకా బాక్సులు అయితే కట్టేస్తున్నాను. ఆ బాక్సులు కట్టేది అయితే చూపించలేదులేండి, జస్ట్ కర్రీ వేసి అన్నం వేసి చూపించాను అనమాట. వేడివేడిగా ఉంది కదా, ఫ్యాన్ వేసి ఇంకా అలాగా కొద్దిసేపు అలా పెట్టాను అనమాట. వేడివేడికి కడితే కూడా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో మధ్యాహ్నానికి, మళ్ళీ ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి. సో అందుకని చెప్పి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడతాను. అలాగా ఫ్యాన్ ఆల్రెడీ తిరుగుతూనే ఉంది. అన్నం పెట్టేసేసి కలిపేసి పెట్టేస్తాను, మళ్ళీ కలుపుకోవడానికి స్కూల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి కలిపేసి స్పూన్ పెట్టేసి పంపిస్తాను అనమాట. ఇంకా ముగ్గురికి, మా శంషన్కి, పెద్దడికి, చిన్నాడికి ముగ్గురికి కూడా కట్టేశాను క్యారేజ్. సో మీరేం కూర చేశారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలైతే స్టార్ట్ అయిపోయారండి స్కూల్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.